ఏమన్నాం? నేను హ్యాండిక్యాప్డ్ పర్సన్ పోయి కొడతాడా? ఆయన కొడతాడా? ఎందుకు కొడతారండి? ఇక్కడ లేదా ఆర్గనైజేషన్ లేదా? రోడ్డు మీదకి పడతారా? రోడ్డు మీదకి పడితే దేనికైనా రెడీ మేము కూడా. 309 డిస్ట్రిబ్యూటర్స్ ఉండే తెలంగాణ 2 years కింద. ఇలా టోటల్ ఓన్లీ 9 డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఓన్లీ 9 డిస్ట్రిబ్యూటర్స్. ఇలా ఉంది కాబట్టి మేము పత్రికా ముఖంగా చెప్పేది ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసి దోషులను లోపలేయండి, మా వాళ్ళని లోపలేయండి తప్పుంటే, లేదా ఆయన లోపలేయండి. ఇంకోసారి ఇలాంటివి జరగద్దు. ఇదే, దీనికంటే ఎక్కువ ఏం లేదు. Yes, definitely. We'll ask them, we'll request them. అది కాదు, డిస్ట్రిబ్యూటర్లు మా అసోసియేషన్కి వచ్చి చెప్తారు మాకు ఇంత పోయింది, ఏమైనా హెల్ప్ చేయండి అని. మేము వెళ్ళి అడుగుతాం, ఎవరు ప్రొడ్యూసర్ని అడుగుతాం, హీరోని అడుగుతాం, హై పేడ్ డైరెక్టర్ని అడుగుతాం. 1 crore అబౌవ్ డైరెక్టర్, బిలో డైరెక్టర్ని అడుగుతలేం మేము. ఫ్యాన్సీ డైరెక్టర్స్ ఉన్నారు, హెల్ప్ చేయండి బాబు, అంతే తప్ప ఇది ట్రేడ్, మన ట్రేడ్ బాడీలో సామరస్యంగా చేసుకుంటాం అంతే. ఎస్ డిమాండ్ సినిమా ఆపుతాం కదండి, ఆపుతున్నామా? ఆపుతలేమే. ఇప్పుడు భోగవల్లి ప్రసాద్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, పాత సినిమాది భోగవల్లి ప్రసాద్ కూడా ఇవ్వాలి. ఆయన రిలీజ్ ఉంది, రిలీజ్ చేసుకోండి సార్, మళ్ళీ ఇవ్వండి మాట్లాడి. మేము ఆటంకాలు వేయట్లేదు, వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ వీఆర్ టేకింగ్ వాట్ ఎవర్ దే గివ్. 10 కోట్లు పోతుందండి, ₹1 కోటి ఇస్తారంతే, అది ఏమవుతుంది? ఊపిరి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడటానికి కారణం డిస్ట్రిబ్యూటర్లు పని చేసుకోవచ్చు, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అవును, అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ రేట్ ఫెయిల్యూర్, కాస్ట్ ఫెయిల్యూర్, బడ్జెట్ పెరిగిపోతున్నాయి, టెక్నికల్గా పెరిగిపోతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. సినిమా వైద్యులు కాదు, ఏ లోటుకైతే కొన్నారు. ఒక ఫినామినల్ సినిమా 100 కోట్లు చేస్తుంది అనుకోండి, 100 కోట్లు చేసి నెక్స్ట్ సినిమా 120 కోట్లు అడుగుతున్నప్పుడు ఒక ఫినామినల్ సినిమాకి వర్కౌట్ అవుతుంది, ప్రతి సినిమాకి. అదే సార్, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కు 2 ఫ్లాప్లు వచ్చి ఉంటాయి. ఈ సినిమా ఆడుతుంది, కవర్ అవుతుంది, ఇది బాహుబలి అవుతుంది అని గబ్బర్ సింగ్ పోతాం, అది అఖిల్కి పోతాం, ఇంకో దానికి పోతాం. అది టెంప్టింగ్ వ్యాపారం, కవరేజ్ కావాలి, చూద్దాం అన్నట్టు సార్. సరే, ఇలా కాకుండా ఉండడానికి ముందు అంటే ఇది సాంప్రదాయం లేదు కదా, సినిమా చూపించి కొనేది, అలాంటిది ఏమైనా మీరు పెట్టే అవకాశం లేదు కదా? ఇప్పుడు అడుగుతాము. ఇప్పుడే మాకు ఎన్ని చూసిన తర్వాత ఏదో యాక్షన్ తీసుకోవాలి, ఏదో మార్పు తీసుకోవాలని ఆలోచన. ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా మీకు ఏదైనా కష్టం వస్తే ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు, తర్వాత మళ్ళీ గాయపడిపోతారు. తర్వాత మీడియా ఉంటుంది, ఏమంటుంది, మీకు కష్టం వస్తేనే మీడియా లేదు. మాకు ఇవాళ కష్టమేం లేదు, మేము వెరిఫై చేయడానికి వచ్చాం, క్లారిఫై చేయడానికి వచ్చాం. పత్రికాముఖంగా మేము క్లారిటీ ఇద్దాం. టీవీలలో స్క్రోలింగ్లు, పేపర్లలో వస్తుంది కాబట్టి మేము పెట్టాం. మేము దేనికి రామే డిస్ట్రిబ్యూటర్ తెలియదండి. అది ఆయన చెప్పాలి కదా, మనం ఎట్లా చెప్తాం? మా అంతకు మా వాళ్ళు ఎవరు పోలేదు, చెప్పడానికి వచ్చాం. కాదు 2.5 months అయిపోయింది. సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ ఎ ఫాల్స్ కేస్. నేను కానీ ఈయన కానీ అభిషేక్ కానీ మేము ముగ్గురండి, అభిషేక్ మేము ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆయనతో మాట్లాడలేదు. పోలీసు వాళ్ళని ఒక్కటి రిక్వెస్ట్ చేసి ఒక SMS కానీ, ఒక వాట్సాప్ కానీ, ఒక ఫోన్ కాల్ కానీ, లేకపోతే మేము వెళ్ళినట్టు CCTV ఒక్క ఎవిడెన్స్, సింగిల్ ఎవిడెన్స్ ఫర్ లాస్ట్ 3 or 4 months చూపించమనండి వెన్ దే ఆర్ డూయింగ్. సో ఒక దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్, రైట్? పోనీ ఆయన ఉండేది జూబ్లీ హిల్సే, మా ఆఫీస్లో జూబ్లీ హిల్సే, ప్రతి రోడ్లో CCTV కెమెరాలు ఉంటాయి. మేము కార్లో వెళ్ళిన దగ్గర నుంచి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి లేను జూబ్లీ హిల్స్లో ఇప్పుడు CCTV కెమెరాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసులు పెడితే అర్థం ఉందండి. కేసులు యూనిలాటరల్గా, 1-sidedగా మనకు చెప్పకుండా, మాట్లాడకుండా, ఎంక్వైరీ చేయకుండా 6 కేసులు విచ్ హ్యావ్ 1-2 నాన్ బెయిలబుల్ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ క్రిమినల్ అఫెన్స్. అంటే మమ్మల్ని ఇంటిమిడేట్ చేయడం, అంటే మేము డబ్బులు అడుగుతామేమో ఆయన సినిమా రిలీజ్ అవుతుందని మమ్మల్ని ఇంటిమిడేట్ చేయడం. అది ఆయన ఎందుకు చేస్తున్నాడని మీరు అడిగారు కదా, ఆయన నెక్స్ట్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, సో దానికోసం చేశాడేమో అని మేము అనుకుంటున్నాం. అంతేగాని మేము మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనతో ఫోన్ మాట్లాడలేదు. పోలీస్ వాళ్ళు మీరు అడగండి, ఒక్క ఎవిడెన్స్ చూపించమనండి, 1 single ఎవిడెన్స్.
అదే ఇప్పుడు నెక్స్ట్ సార్, ఇప్పుడు నేను బాంబే, ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను బాంబేలో ఉన్నా, ఆయన ఆడియో ఫంక్షన్లో ఉన్నాడు, ఈయన రాజమండ్రిలో ఉన్నాడు. నిన్న సాయంత్రం నేను వచ్చా. సో ఇప్పుడు మార్నింగ్ ఇది పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ అది ఫాల్స్ కేస్ అని ఈరోజు రేపో తేలుతుంది. తేలిన తర్వాత వీళ్ళు పుట్టే డిఫర్మేషన్ కేసు ఆయన మీద. అండ్ దిస్ ఇస్ నాట్, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఏదో ఆయన పెట్టాడు లాభాలు వస్తే మొత్తం వాళ్ళ లాభాల్లో ఓన్లీ 20% ఇస్తారు. అంటే ఇప్పుడు 10 కోట్లు చేస్తే 10 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు రావండి, అందులో 20% వస్తుంది. మేమేమంటున్నామంటే నష్టం కూడా 20% చేర్చుకోండి. లాభం 20% ఇచ్చినప్పుడు నష్టం ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? అది కూడా ఒక 25% 30% పోతే అడగట్లేదు. అదే ఒకవేళ 50-60% పోతే రిక్వెస్ట్ చేస్తున్నాం, బతిన్లాడుకుంటున్నాం, అడుక్కుంటున్నాం. ఎందుకంటే మేము బతకాలి. ఇప్పుడు ఆయన శ్రీధర్ గారు చెప్పినట్టు 300 మంది ఉన్న డిస్ట్రిబ్యూటర్లు 9 మంది ఎందుకు అయ్యారు? ఒక్క సినిమా పోతే రోడ్డు మీదకి వస్తున్నారు. సో ఇంకో సినిమా కొనే పరిస్థితి లేదు. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ అనేది కూడా ఒక భాగమే కదా, వాళ్ళని కాపాడాలి కదా. ఎలా కాపాడతారు? ఎక్కడో ఒక సిస్టమ్ ఉండాలి, ఎక్కడో అకౌంటబిలిటీ ఉండాలి. అదే సార్ ఇప్పుడు కరెక్ట్. కాదు సార్, పాయింట్ అది. ఒక మినిట్, మీరు అన్నది మీరు చెప్తున్నారు కదా, రికవరబుల్ ఉంది, నాన్ రికవరబుల్ అడ్వాన్స్ అన్నాం కదా. నాన్ రికవరబుల్ అడ్వాన్స్లు ఏంటంటే 20% కమిషన్ ఇస్తారు మాకు. ఇప్పుడు 10 కోట్లు పెట్టి సినిమా తీసామండి, అది 20 కోట్లు చేసింది, 2 కోట్లు ఇది ఇస్తారు, ఏది కమిషను. బట్ ఆ 10 కోట్లు చేసిన సినిమాని 3 కోట్లే చేసింది, అంటే మొత్తం మేము పోవాలి దాంట్లో. 100% లాస్ మేము అనుభవించాలి. అది ఎలాగ రాంగ్ డిఫైన్ అయిందో ఎన్ఆర్ఐ అనేది తెలీదు. అది 15 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూటర్లకి ఇలిటరసీ ఉంది, దాని కారణంగానో లేకపోతే ఏంటో తెలియదు, కానీ దాన్ని ఎవరు ఫైండ్ అవుట్ చేయాల. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు చచ్చిపోయారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకోటి అయింది. మేమందరం అసలు మేము కూడా చచ్చిపోయే పొజిషన్ వస్తుందని అసలు ఎన్ఆర్ఐ ఏంటి అనేది అందరినీ, మీ పాత్రికేయులను అడిగాం, తర్వాత లాయర్లను అడిగాం, ఇవన్నీ చేస్తే అసలు ఎన్ఆర్ఐ అనేది ఇది ఈ డెఫినేషనే రాంగ్ అంటున్నారు. అది ఏమండి, వస్తే 20% పోతే 100%, మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒక్కసారి మీరందరూ కొంచెం చదువుకుని ఉన్నారు కదా, మరి మీ ఇప్పుడు దానికే అడిగాం మేమేమంటల్లా. ఎందుకంటే 10 కోట్లు తీసుకునేటువంటి ఒక డైరెక్టర్ని బెనిఫిస్తారు, 20 కోట్లు తీసుకున్న హీరో బెనిఫిస్తారు, ప్రొడ్యూసర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, మా ఎగ్జిబిటర్ కాదు, మమ్మల్ని నమ్మి చేసినటువంటి థర్డ్ పార్టీలు కాదు. అయ్యా మేము ఇలా పోతున్నాం, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ డబ్బు తీసుకున్నంత ఇది క్రెడిబుల్గా లేవు వాళ్ళ ఐడియాస్ ఉంటే సినిమా ఆడుతుంది కదా. ఎందుకంటే 10 కోట్లు ఎందుకు ఇస్తున్నారండి? ఏమంటే ఈజిటర్ ఒక రాయల్టీ అంటే ఏంటండి? 10 కోట్లు ఇస్తున్నా ఒక డైరెక్టర్కి, ఎంత గొప్ప సినిమా తీస్తాడని ఇస్తున్నామండి? అంత అట్రపులాపులు తీస్తారండి? అంటే ఇది కాంపిటేటివ్ బిజినెస్. నేను కాదన్ను, కాదు, అది కాదన్ను. ఎందుకు వెళ్తాం? ఈ గ్రేట్ డైరెక్టర్లు మంచి మేకింగ్ చేస్తారు, మంచి సినిమా ఇస్తారు అని బ్రాండ్ అండి, ఓ పోకిరి తీస్తారు. ఇప్పుడు లోఫర్ని ఆడియో మీటింగ్లు పెట్టి, ఆడియో సక్సెస్ మీట్లు పెట్టి ఊరు తిరిగి దాంట్లో మీరు ఉంటున్నారు, ముందే చెప్తున్నారు, మేము ఉంటున్నాం. ఇప్పుడు మేము మీడియాను మేము ఉన్నామండి. కాదండి, ఒక లోఫరు అది ఈడియట్ అన్నారు, మరి అయిందా? అది లోఫర్ అయింది. ఏమంటే అది ఎందుకు అనుకోరు? మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు సార్, మమ్మల్ని మేము బ్లేమ్ చేసుకుంటూ మేము రిక్వెస్ట్ ఖచ్చితంగా వీ హ్యావ్ రైట్. ఎలాగా మా డైరెక్టర్ని మేము అయ్యా మాకు ఇది ఉంది చూడండి అయ్యా అని కన్సిడర్ చేయడంలో తప్పలేదు. మీరు కూడా ఫిగర్స్ అవుట్ చేయండి సార్. 100 కోట్లు కలిసిందే, 400 కోట్లు చేసిందని వీళ్ళు ప్రొడ్యూసర్లు కాల్ స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు ఎక్కడ చేసిన 400 కోట్లు చేయలేదని మీరు వస్తాం. ఇంకా ఈసారి మేము వస్తాం, మాకు కూడా ట్రాన్స్పరెన్సీ కావాలి, మేము వస్తాం, రెస్పాండ్ చేస్తున్నామండి. ఎన్నోసార్లు రాసాం కూడా, ఇన్ని కోట్లు అని చెప్పేసి రుజువు చేస్తున్నారంటే వీళ్ళు ఇంత ట్యాక్సులు కడుతున్నారా? ఈ ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి? ఈ ఫాల్స్ ఇదేంటి? ఎందుకంటే మీడియా కూడాను ఒక రకమైనటువంటి నిందన వస్తుంది దీంట్లో. మేమేదో మోసేస్తున్నాం, మేమేదో చేసేస్తున్నాం అని చెప్పి మాకు చెప్తున్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారు? సినిమా రిలీజ్ అని మద్దతు సక్సెస్ మీట్లు, అవి సక్సెస్ మీట్లు కాదు, సక్సెస్ కోసం మీట్లు అని మాకు తెలుసు, మాకు ఆత్మహత్యం జరుగుతుంది. బట్ నేను వాటిపై మేము మాట్లాడగలం, మా పాత్ర ఎంతవరకు? ట్రూత్ మా దగ్గర ఉంటుంది, మేము చేస్తాం ఖచ్చితంగా. మా అందరి బాగు కోసం మీరు చేసేదంటే మేము చేస్తాం, మేము ఖచ్చితంగా రివీల్ చేస్తాం. మీరు ఈ సినిమా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారికి ఏమైనా కన్సల్ట్ అయ్యారా? ఆయన ముందు రోజు చెప్పారు కదా, ఓకే కన్నా బ్లాక్ బస్టర్ అవుతుంది లోపల సినిమా అని. ఆయన ఏమన్నా మీరు అడిగారా? అసలు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు?
సి కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి సినిమా ఇచ్చిండండి. మేము సి కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళలేదు. వచ్చి ఈ సినిమా చెయ్యి, నీకు ₹1 పోదు, బాధ్యత నాది అనేసి సినిమా ఇచ్చాడు. సినిమా ఇచ్చినాక సినిమా లాస్. ఆ రోజు మాల్లో ఉన్నాడు. ఇంకో వచ్చినాక నాకు ఈ ప్రైజ్ కావాలి, నాకు ఈ డబ్బు ఇవ్వకపోతే సినిమా రిలీజ్ కాదు అంటే, నేనన్నా హీరోకి సినిమాకి అంత పెట్టలేమండి అంటే, నా ముఖం చూసియండి, నేను మీ డబ్బు రిటర్న్ ఇస్తాను, ఒక 2 crores అడ్వాన్స్ ఇస్తాను, 5 crores NRI అని అనగానే నేనెందుకు ఉన్నానంటే, ఒక డైరెక్టర్ని చూసి, బ్యానర్ని చూసి, చలో సినిమా కూడా బాగా ఆడుతుంది, పూరి జగన్నాథ్ ఉన్నాడు, బాగా తీస్తాడు అనేసి డబ్బులు ఇచ్చినాను. ఇచ్చినాక సినిమా రిజల్ట్స్ తనకి చేసిన, ఇంత చేసింది అంటే డైలీ కలెక్షన్స్ రిపోర్ట్ వెళ్తాయి. ఈవెన్ ఈ ఆల్సో నోస్ ఇంత లాస్ వచ్చిందండి. లాస్ వచ్చినాక నీకు ఏం టెన్షన్ లేదు, నేను సినిమాలు చేస్తాను. సినిమాలు ఇచ్చినాక జనరల్గా ఏం చేసినానండి, కౌన్సిల్కి కంప్లైంట్ ఇచ్చిన, నాకు ఇంత లాస్ అయిందండి, కొంచెం ఏమైనా ఉంటే చూడండి అని కౌన్సిల్కి కంప్లైంట్ చేసినాను. కౌన్సిల్ విల్ టేక్ ద డిసిజన్. కళ్యాణ్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో కౌన్సిల్ చేస్తుందండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక 3 months తర్వాత నాకు పూరి గారు నాకు సినిమా అమ్మలేదు, నాకు పూరి గారితో కాంటాక్ట్ కూడా లేదండి, నాకు ఏ విధంగా కనెక్షన్ కూడా లేదు. నాకు సినిమా అమ్మింది సి కళ్యాణ్. నేను లాస్ అవుతుందని నేను ప్రొడ్యూసర్ మన డిస్ట్రిబ్యూషన్ కౌన్సిల్లో కంప్లైంట్ పెట్టినాక కళ్యాణ్ నిన్న ఫోన్ చేశాడండి. నేను కళ్యాణ్ గారికి కాల్ చేశాను, ఏంటన్నా ఇట్లా టీవీలో వస్తుంది ఏంటి అని కాల్ చేస్తే తను ఏమన్నాడు, ఇమీడియట్గా ఇదంతా ఫాల్స్ అండి, నేను పూరి గారితో ఇమీడియట్గా ఇంటికి వెళ్ళేసి మీకు కాల్ చేపిస్తాను అన్నాడు. కాలేదన్న, అందరూ నేనేదో కొట్టేశాను, అందరూ ఇంటికి వెళ్ళారు, సుధీర్ ఏమో బాంబేలో ఉన్నాడు, ఈయన రాజమండ్రిలో ఉన్నాడు, ఏంటి అని అడిగితే, నేను ప్రెస్ మీట్ పెట్టి నేను సారీ చెప్తాను, నీకు ఇంకా ఏమైనా లాస్ ఉంటే నేను చూస్తాను అనేసి జరిగిందండి. సరే, ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, సెల్ ఫోన్ కవరేజ్. నిన్న డీసీకి స్టేట్మెంట్ కూడా ఇచ్చినండి, నేను ఇమీడియట్లీ నేను సాల్వ్ చేస్తాను ఇది ప్రాబ్లం అని కూడా. నిన్న కళ్యాణ్ గారు ఎవరి సినిమాల మీద మేము ఎప్పుడు వెళ్ళము, మాకు ఇక్కడ ఛాంబర్ ఉంది, మేము అందరం ఉన్నాము, ఇండస్ట్రీలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాము, మేము క్లియర్గా కూర్చొని మాట్లాడతాం. ఈ విధంగా ఫాల్స్ చేశారు కాబట్టి వెరిఫై చేయండి. గుణపాఠం నుంచి ఈ దట్ వీ హ్యావ్ టు సిట్, ఈ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ కూర్చొని మాట్లాడి ఏం చేయాలని డిసిషన్ తీసుకుంటాం. అవుట్ రైట్ కొండమా, అవుట్ రైట్ సార్. ఇప్పుడు సినిమా దిగిన తర్వాత 2 సినిమాలు పోతే ఒక సినిమా కనిపిస్తుంది, ఇది బాగుంటుంది, ఇది కొందామని. కాంపిటీషన్ ఫీల్డ్ ఎక్కువటి కొంటాం అంతే. అది ఆడితే 100లో 10 ఆడతాయి, 90 ఆడవు. మాకు ఒక బాహుబలి కనిపిస్తుంది, మాకు ఇంకోటి కనిపిస్తుంది, ఇది అవుతుందని. అలా టెంప్టింగ్ ఫీల్డ్లో మేము పోతాం. మమ్మల్ని చూసి ఎగ్జిబిటర్ వస్తాడు, థర్డ్ పార్టీ వస్తాడు, ఈ ఫీల్డ్. సో కాంపిటేటివ్ ఫీల్డ్. మేమేమంటున్నామంటే, నేను ఇలా కూర్చొని ఉన్నానండి, ఇలా తీసానండి, 10 కోట్లు వచ్చాయి, 1 కోటి హెల్ప్, దట్ ఈస్ యూఆర్ హెల్పింగ్ దెమ్. 10-15 డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, హెల్ప్ చేస్తున్నాం, సహాయం, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినట్టు. మేమేం మొత్తం అడుగుతలేమే, దౌర్జన్యం చేస్తలేమే. మేమందరం కూర్చొని అవుట్ రైట్ ఆర్ అడ్వాన్స్ మీద కూర్చుంటాం. నెక్స్ట్ సిస్టమ్. ఎస్, అదే కదా. కాదు, తెలియదు, మేము ఏం చెప్పం. ఏంటంటే తెలుసున్నదనుకో, ఇన్ని చెప్పినోడు పోలీస్ ఆఫీసర్ అనేది సెక్షన్స్ అంటే మనోజ్ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సెక్షన్లా ఐపీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 506, 452, 323, 452, 386 read with 511.
కింద కేసులు నమోదయ్యాయి. జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిగోనండి అదే ఇచ్చారు ఇక్కడ పూరి జగన్నాథ్ గారు కొందరు డిస్ట్రిబ్యూటర్ల మీద అదే దాడి చేసిన సంఘటనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కేసులో కేసు నమోదు అయిందని ఆయన ఇచ్చాడు, వెంకటరెడ్డి ఇచ్చారు. ఇది నమోదు చేసింది. టీవీలో కూడా చెప్పినండి ఆయన, చెప్పారండి. లేకపోతే అది కాదు, ఇప్పుడు అందరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడతాం. ఇప్పుడు పదండి వెళ్తాం. నాది అయితే అదే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు ఉంది సార్, ఎందుకు పెట్టారు సార్, ఏం ప్రూఫ్ ఉంది, ఎట్లా తీసుకున్నారు, ఎట్లా రిజిస్టర్ చేశారు అడతాం. కమ్ లెట్ హిమ్ అరెస్ట్, విల్ సీ.